హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ పులావ్ రెసిపీ చూసేద్దామా. సో ముందుగా ఒక పెద్ద బగోనా తీసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత డ్రై మసాలాలన్నీ వేసుకోవాలి. డ్రై మసాలాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి బఠానీ యాడ్ చేసుకోవాలి. కాసేపు అయ్యాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యాప్సికమ్, బీన్స్ ఇంకా క్యారెట్ వేసుకున్నాను. ఒకవేళ కావాలి అనుకుంటే బ్రోకోలీ ఇంకా కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఇంకా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి తగినంత ఉప్పు ఇంకా కారం యాడ్ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ ఆలుగడ్డలు వచ్చేసి నేను కట్ చేసి పెట్టుకున్నాను, కానీ అది యాడ్ చేయడం మర్చిపోయాను. సో ఇవి ఫ్రై అయిన తర్వాత యాడ్ చేశాను. యాక్చువల్గా మీరు వెజిటేబుల్స్తో పాటే యాడ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత పులావ్ మసాలా ఉంటే పులావ్ మసాలా లేదా గరం మసాలా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫ్లేవర్ కోసం మ్యాగీ మసాలా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక కప్ అంత పెరుగు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందే వాష్ చేసి నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను. ఆ తర్వాత కొలతలకి తగ్గట్టు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని రైస్ని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇక్కడ రైస్ బాయిల్ అయ్యేటప్పుడే నేను ఒక లెమన్ని పిండుకున్నాను అనమాట. కంప్లీట్గా ఒక పెద్ద లెమన్ అనమాట. ఈ టైంలో పిండుకుంటే యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది, పుల్ల పుల్లగా, కారం కారంగా. అండ్ అన్నం కొద్దిగా దగ్గర పడిన తర్వాత నేనైతే దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అయితే యాడ్ చేశాను. అన్నం దగ్గర అయ్యి నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మనం దమ్కి పెట్టాలి కాబట్టి దమ్కి పెట్టేటప్పుడు పైన ఇలా ఒక బౌల్లోకి వాటర్ యాడ్ చేసుకొని పైన బరువులాగా పెట్టామంటే మనకు అన్నం అనేది మంచిగా ఉడుకుతుంది. సో వెజ్ పులావ్ అయితే రెడీ అయినట్టే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.